ఒకప్పుడు పిచ్చి తుగ్లక్ పాలనలో ఈ దేశంలో జిజియా పన్ను వేశారు అన్నటువంటి చర్చ నడిచేది. జిజియా పన్ను అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఇక్కడికి వచ్చింది తను, ఈ దేశంలో ఆక్రమించుకున్న తను, ఇక్కడ ఉన్నటువంటి హిందువులు తమ పద్ధతిని తాము పాటించాలంటే కనుక, అంటే హిందూ సంప్రదాయాలు కొనసాగించాలి అంటే కుదరదు, మతం మారాలి, లేదంటే మీ మత విధానాన్ని మీరు అవలంబించుకోవడానికి మాకింత పన్ను కట్టాలి అన్నటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. అది జిజియా పన్ను అన్నటువంటిది చరిత్రలో నిలిచింది. ఇప్పుడు అట్లాంటి జిజియా పన్నుని బంగ్లాదేశ్లో వాడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హిందువులు ఓ పక్కన ఉద్యమిస్తున్నటువంటి వేళ కూడా వాళ్ళకి ఫోన్ కాల్స్ ద్వారా వార్నింగులు ఇస్తూ ఉన్నారట. తాజాగా బయటపడినటువంటి అంశం ఏంటంటే, మీరు ఈ దేశంలో ఉండాలి అంటే మీ ఆస్తుల్ని మాకు అప్పచెప్పండి, లేదా దేశాన్ని వదిలిపోండి. ఇది ఇలాంటి ఫోన్లు కాల్స్ వచ్చినాయని ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ బయట పెట్టడంతో ఇప్పుడు ఇది కాస్త పెద్ద చర్చనీయాంశం అవుతుంది.